ఫ్రెండ్స్, మనలో చాలామంది రిచ్ అవ్వాలని కష్టపడి పని చేస్తూ ఉంటాం. దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటాం. కానీ ధనవంతులు పాటించే 5 సూత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కోట్ల రూపాయలు సంపాదించడం ఒకటే ధనవంతుల్ని గొప్పవారిగా చేయదు. వారి డిసిప్లిన్తో కూడిన జీవన శైలి, ఎప్పటికీ వెనక్కి తగ్గని పట్టుదల మరియు నిరంతరం కష్టపడే స్వభావం వారి విజయానికి ప్రధాన కారణాలు. చాలామంది విజయవంతమైన వ్యాపారవేత్తల అభిప్రాయం ప్రకారం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక అపోహ. వారు తమ శరీరాన్ని ఒక దేవాలయంలో భావించి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. అయితే కేవలం వ్యాయామం చేయడం, తక్కువ నిద్రపోవడం మాత్రమే ధనవంతులు కావడానికి సరిపోదు. ఒక అధ్యయనంలో 200 మంది పైగా అత్యంత ధనవంతుల జీవితాలను పరిశీలించారు. అందులో వారందరిలో కొన్ని సాధారణ రిచ్ హ్యాబిట్స్ కనిపించాయి. అవి సంపదను పెంచడమే కాకుండా మంచి జీవనశైలిని కూడా అందిస్తాయి. వాటిలో మొదటిది యాక్షనబుల్ గోల్స్. విజయం సాధించాలంటే ముందుగా స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. వాటికి ఒక నిర్దిష్ట టైం అంటూ ఉండాలి. మొదటిగా స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి. వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను ఎంచుకోవాలి. టైం నిర్ణయించి వాటి కోసం క్రమంగా పని చేయండి. అతిగా కళ్ళు కనడం కంటే సాధ్యమైన లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యం. ముఖ్యమైన పనులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. మీ తుది లక్ష్యాన్ని ఎప్పుడు మనసులో ఉంచుకోవడం ద్వారా మీ విజయాన్ని వేగవంతం చేస్తుంది. రెండవది నిరంతర అభ్యాసం. విజయవంతమైన వ్యాపారవేత్తలు జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటారు. కొత్త విషయాలను చదవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, తమ జ్ఞానాన్ని ప్రతిరోజు పెంచుకుంటారు. తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం. ఒక అధ్యాయం ప్రకారం సుమారు 80% మంది ధనవంతులు ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు చదవడానికి కేటాయిస్తారు. ఇతరులు మాత్రం ఎక్కువ సమయం టీవీ చూడటం, సినిమాలు చూడడం, అవసరం లేకుండా మొబైల్తో ఎక్కువసేపు గడపడం వంటివి చేస్తుంటారు. ఫ్రాగ్యువల్ లైఫ్ స్టైల్. ధనవంతులు తమ సంపదను చూపించడానికి అనవసరంగా ఖర్చు చేయరు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రతి ఖర్చు వెనుక ఒక ఉపయోగం లేదా ఒక విలువ ఉండేలా చూసుకుంటారు. డబ్బును వృధా చేయకుండా మళ్ళీ పెట్టుబడి పెడతారు. మంచి బడ్జెట్ ప్రణాళిక ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని బలంగా ఉంచుకుంటారు. ఒక ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పవర్ ఆఫ్ నెట్వర్కింగ్. ధనవంతుల విజయానికి మంచి పరిచయాలు కూడా ఒక ముఖ్యమైన కారణం. నెట్వర్కింగ్ అంటే ఖరీదైన సమావేశాలకు వెళ్ళడం కాదు. మీకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, నిజమైన సంబంధాలను నిర్మించుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, ఇప్పటికే ఉన్న సంబంధాలను కొనసాగించడం, మంచి టీంని నిర్మించుకోవడం వంటివి చేయాలి. ఐదవది క్యాలిక్యులేటింగ్ రిస్క్. ప్రతి విజయవంతమైన వ్యాపారవేత్త జీవితంలో ఒక దశలో రిస్క్ తీసుకున్న వారే. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రారంభించడం, కుటుంబంలో మొదటిసారిగా వ్యాపారవేత్తగా ఎదగడం, కొత్త ఆలోచనలతో మార్కెట్లోకి రావడం, అవకాశం వచ్చినప్పుడు భయంతో వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ప్రయత్నించడం, ప్రతి రిస్క్ ముందు లాభ నష్టాలను అంచనా వేయడం. ధీరుభాయ్ అంబానీ నుంచి ఎలాన్ మస్క్ వరకు అనేక మంది ధనవంతులు ఇలాంటి సాహసాలు చేశారు. ఒక అధ్యాయం ప్రకారం సుమారు 27% మంది ధనవంతులు తమ వ్యాపారంలో ఒకసారి ఫెయిల్ అయ్యారు. అయితే ఆ ఫెయిల్యూర్ని ఒక పాఠంగా తీసుకొని మరింత బలంగా తిరిగి ఆ విజయాన్ని సాధించారు. ధనవంతులు సంపదతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా ఎంతో విలువైనదిగా భావిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటారు. దీర్ఘకాలిక విజయానికి ఆరోగ్యమే నిజమైన సంపద అని నమ్ముతారు. ధనవంతుల విజయానికి అదృష్టం ఒకటే కాదు. ఈ సూత్రాలను పాటించడం, ఆరోగ్యంపై శ్రద్ధ వంటి అలవాట్లే వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడతాయి. ఈ అలవాట్లు మన జీవితంలో కూడా అమలు చేస్తే ఆర్థికంగాను మరియు వ్యక్తిగతంగాను ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే మన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.